ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యథార్థ హృదయాలను రక్షించి దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. నువ్వు యథార్థంగా జీవిస్తే ఏ శ్రమ వచ్చినా, ఎలాంటి సంకటాలు వచ్చినా సరే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యాన్ని నమ్మి విశ్వసించి ప్రభువును ఆశ్రయించావు చూడు, ఇంకా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయనే మనల్ని రక్షించువాడు, మన రక్షకుడు. ఈ రక్షకుడు నీకు తోడుగా ఉండాలంటే, ఆపదలలో నిన్ను రక్షించాలంటే నువ్వు నీ యథార్థతను ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి మెసులుకోవాలి. నువ్వు దేవునికి దగ్గర అవ్వాలన్నా, దేవుడు నీకు దగ్గరగా ఉండాలన్నా నీ యథార్థత మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో యథార్థత ఎంత ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుందో గ్రహించుకుని ముందుకు సాగుదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.